నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం విలేజ్కి వచ్చినాం. ఇక్కడ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఉన్నారు. సర్పంచ్ని అడిగి మార్నింగ్ వాక్ చేస్తూ ఈరోజు ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఓకే, ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం విలేజ్లో ఉన్నాం. సర్పంచ్ మాధవి, భర్త సురేందర్ ఇద్దరితో ఉన్నాం మనం. మేడం నమస్తే అండి. అన్న నమస్తే. సుమారు 3,500 జనాభా. 3,500 జనాభా ఉంది. మొత్తం వార్డులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10 వార్డులు ఉంటాయి. 10 వార్డులు ఉన్నాయి. అంటే ఏమైనా ఆవాస ప్రాంతాలు ఉన్నాయా? ఆమ్లెట్ విలేజ్ గతంలో ఉండే, ఈ మధ్యన గతంలో ఏముండే? జాలగాలు అని ఆమ్లెట్ ఉండే. ఓకే, ఈ చిన్న గ్రామాలు గ్రామ పంచాయతీ అనేది విడిపోయింది. అంటే సపరేట్ గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. ఓకే, 10 వార్డులు ఉన్నాయి మొత్తంగా. ఈ 10 వార్డులలో మీరు అంటే సిపిఎం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. అవును. 10 వార్డులలో సిపిఎం ఎన్ని కైవసం చేసుకుంది, మిగతా ఆపోజిట్ వాళ్ళు ఎన్ని కైవసం చేసుకుంది, ఎంతమంది పోటీ చేశారు అసలు ఇక్కడ? అసలు 10 వార్డులు 3 పార్టీలు, కాంగ్రెస్, సిపిఎం, టిఆర్ఎస్ 3 పార్టీలు ప్రధాన పార్టీలో పోటీ పడ్డారు. 3 సర్పంచ్గా పోటీ చేశారు. 10 వార్డు మెంబర్లు అందరు పోటీ చేశారు. ఓకే, అందులో సిపిఎం 3 వార్డులు కైవసం చేసుకుంది. 3 సిపిఎం, 5 కాంగ్రెస్, 2 టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఓకే, ఉప సర్పంచ్ విషయంలో సిపిఎం టిఆర్ఎస్ అలవెన్స్ అనుకున్నాం. ఆ ఉన్న 2 వార్డు మెంబర్లు బాధ్యతలు ఉన్న వాళ్ళు నాకు కావాలి గర్జన పడి ఒక 10 రోజులు వాయిదా పడ్డది ఉప సర్పంచ్. ఓకే, తర్వాత ఆ తరుణంలో మళ్ళీ ఎమ్మెల్యే గారు జోక్యం తీసుకొని టీఆర్ఎస్ ఉప సర్పంచ్ అంటే మేము సిపిఎం పార్టీ కూడా ఎమ్మెల్యే స్థానికంగా మనకు ఉపయోగపడతాడేమో 5 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ కు చెప్పినాం. వాళ్ళిద్దరు ఉన్న వార్డు మెంబర్లలో సఖ్యత లేక ఒక వార్డు మెంబర్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఉప సర్పంచ్ తీసుకొని కాంగ్రెస్ ఉప సర్పంచ్ తీసుకోవడం జరిగింది. అంటే ఇది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎక్కువ పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి, అంటే ఎక్కడైనా ప్రధాన శత్రువులు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళిద్దరు ఒకటే ఇక్కడ అంటే సిపిఎం ను ఓడించారు. ప్రతి ఎన్నికల్లో సిపిఎం ఒంటరిగా ఉంటుంది. ఆల్ పార్టీ ఇక్కడ ఎప్పుడు ఏ ఎన్నికలైనా సిపిఎం ఒంటరిగా ఉంటే మిగతా అన్ని ఒకటైతే గ్రామ పంచాయతీకి వచ్చేవారు. ఓకే, మనం మిగతా విషయాలు నడుచుకుంటూ మార్నింగ్ వాక్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, గ్రామ పంచాయతీలో ఉన్న ఇప్పుడు గ్రామ పంచాయతీ సంబంధించి ఇక్కడ మంచిగా చెట్లు, సిసి రోడ్ అంతా ఉంది అన్న. ఇది ఎంత మీరు నిర్మాణం చేశారు? మీ ఆధ్వర్యంలో? నేను వచ్చిన తర్వాతనే గ్రామ పంచాయతీ ముందు కానీ ఇక్కడ కానీ దాదాపు 250 మీటర్ల సిసి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ గేట్లు కూడా, ఈ గేట్లు కూడా లేకుండా గతంలో నేను వచ్చినాకనే ఈ గేట్లు కూడా ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ సంబంధించింది గత సర్పంచ్ నిర్మాణం ఉంటే బాత్రూమ్ లెట్రూమ్స్ కూడా నా హయాంలోనే నిర్మాణం చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు దివీస్ వాళ్ళు కూడా 20 lakhs పెట్టి మహిళా బిల్డింగ్ శాంక్షన్ చేసిన పైన 5-6 రోజుల్లో దీనిపైన శంకుస్థాపన కూడా 5-6 రోజులు వచ్చావు. మహిళా బిల్డింగ్ అంటే మహిళల కోసం ప్రైవేట్ ఫండ్ ఒక 20 lakhs పెట్టి చేయండి. దివీస్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు డోనర్ చేస్తున్నారు. ఓకే, ఇంకా అంటే ఇది మొత్తంగా మీ ఆధ్వర్యంలో జరిగింది. ఓకే, ఊరి బొడ్రాయి దగ్గర ఉన్నాం. ఇక్కడ బొడ్రాయికి సంబంధించి అన్న దీని విశిష్టత ఏంది అసలు? అంటే గతంలోనే పండుగ చేసినట్టు మీ సర్పంచ్ అయినా కూడా గతంలో పురాతనం ఒక 250 సుమారు 250 ఏళ్ల తరబడి బొడ్రాయి లోపల చిన్న ఉండేది. గత 5 సంవత్సరాల నుంచి కూడా గత సర్పంచ్ ఉన్నప్పుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది బొడ్రాయి పండుగ నిర్మాణం చేద్దామని. మనం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బొడ్రాయి పండుగ చేయాలని నిర్మల్ అనుకున్నాం. దాదాపు ఒక 4 సంవత్సరాలు పట్టింది. ఆ 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల వాయిదా పడ్డది. ఈ 2 సంవత్సరాలు కూడా అనేక గ్రామాల్లో దాదాపు 36 గ్రామ సభలు ఆల్ పార్టీస్ ని యూనిటీ తీసుకొని ఆల్ కులాలను ఐక్యత చేసుకొని
దాదాపు 36 గ్రామ సభలు నిర్వహించి ఈ బొడ్రాయి పండుగ జూన్ 4 తారీఖు 2023లో అంటే మీ ఆధ్వర్యంలో పెట్టారా అనేది? అంటే ఈ బిల్డింగ్ కానీ గత సర్పంచ్ నిర్మాణం చేసి ఫిల్టర్ పెట్టాడు, అవి పూర్తిగా చెడిపోయినాయి. నేను వచ్చిన ఒక 1 ఇయర్ తర్వాత మొత్తం గ్రామంలో 2 ఫిల్టర్స్ ఉంటాయి, అది దివీస్ కంపెనీ వాళ్ళే స్వయంగా ఏర్పాటు చేస్తారు. మళ్ళీ నేను దివీస్ కంపెనీతో అప్రోచ్ అయ్యి 2 ఫిల్టర్ దాదాపు 8 లక్షల రూపాయలు పెట్టి 2 నూతన ఫిల్టర్లను సెట్ మొత్తం మెమరీతో పాటు డ్రమ్లతో పాటు మొత్తం సెట్ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త మంచినీటికి సంబంధించి కొత్త బోర్ ఉన్నట్టుంది అన్న. కొత్త బోర్లు ఎన్నేసిరు మీ హయాంలో? అంటే ఈ ఊరికి సంబంధించి వాటర్ ఫిల్టర్ 2 ఉన్నాయి, తర్వాత బోర్లకు సంబంధించి కొత్త ఎన్నేసిరు, పాత ఎన్ని ఉపయోగంలోకి తీసుకొచ్చారు? బోర్లకు సంబంధించి మా విలేజ్ లో పాత గతంలో 8 బోర్లు ఉండేది. ఆ బోర్లలో దాదాపు 2 మోటార్లు శిథిలావస్థలో ఉండేది. కొత్త నూతన బోర్లు ఒక 2 ఏర్పాటు చేయడం, అందులో ఒక ఎమ్మెల్యే గారు కూడా సొంత నిధులతో ఒక బోరు మాకు డొనేట్ చేయడం జరిగింది. బోర్లకు సంబంధించి ఒక 2 నేను వచ్చిన 5 సంవత్సరాల కాలంలో 2 బోర్లు నిర్మాణం చేశాం. ఈ టెంపుల్ ఏం టెంపుల్, అసలు దీని చరిత్ర ఏంటి? ఇది పురాతన శివాలయం. దాదాపు ఇది వందల ఏళ్ల కింద నిర్మాతమై ఉన్నది. అని చాలా లోపల అంతా మట్టితోటి చేసినటువంటి పరిస్థితి. నేను వచ్చిన తర్వాత ఈ శివాలయంలో అన్ని పాములు, తేళ్లు, అసలు కనీసం కూర్చునే వచ్చే పరిస్థితి లేకుండే. దాని పరిస్థితిలో మనం దాతల సహకారం తీసుకొని ఈ గుడిని ఎట్లయినా డెవలప్ చేయాలని చెప్పి టోటల్గా పూర్తిగా లోపల ప్లాస్టింగ్ చేయించి గ్రానైట్, టైల్స్ టోటల్గా వేయించడం జరిగింది. దాతల సహకారం మంచి సహకారం ఇచ్చారు. ఈ రూమ్ కూడా నిర్మాణం కూడా కొత్తగా ఈ 2-3 నెలల కాలంలో ఈ నిర్మాణం చేసి కూడా హోమం కాల్చడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇది కూడా ఏర్పాటు చేశాం. సుమారు ఒక 4 లక్షల రూపాయలు పెట్టి ఈ శివాలయాన్ని వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేసాం. స్కూల్లో ఉన్న మనం ప్రైమరీ స్కూల్లో గోకారానికి సంబంధించి అలా దీనికి సంబంధించి క్లాస్ రూమ్ కొత్త నిర్మాణం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మా ప్రైమరీ స్కూల్ మన ఊరు మన బడి కింద సెలెక్ట్ అయింది. ఈ స్కూల్ సంబంధించి ఒక బిల్డింగ్ 11,70,000 రూపాయల బిల్డింగ్ శాంక్షన్ అయింది. గతంలో స్టార్టింగ్ లో సర్పంచ్ చెక్ పవర్ ఉండే. ఒక అనతి కాలంలో 1 సంవత్సరం తర్వాత ప్రభుత్వం మన ఊరు మన బడికి హెడ్ మాస్టర్ కు విజయ కమిటీ చైర్మన్ కి అప్పచెప్పడం వల్ల వాళ్ళకి అప్పచెప్పాం. వాళ్ళు పిల్లర్ గుంతలు తీసి దీన్ని నిర్మానుష్యంగా పెట్టారు. ఒక 10 రోజుల్లో ఇది క్యాన్సర్ అయితే నాకు సమాచారం రాగానే ఇమ్మీడియట్లీ క్యాన్సర్ కావద్దని స్కూల్ బిల్డింగ్ అని చెప్పి నేనే స్వయంగా తీసుకొని మొత్తం నిర్మాణం చేశాం. దాదాపు ఇప్పటికి 8 లక్షలు వెచ్చించాం. ఇంకా మనం గోకారంలో ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నాం. ముత్యాలమ్మ గుడికి సంబంధించి ఇంతకుముందు మనం బొడ్రాయి దగ్గర చూసినాం. అట్లాగే ముత్యాలమ్మ గుడికి సంబంధించి కట్టిరు, ఇక్కడ పెద్ద పండుగ చేసిరు. దానికి సంబంధించి ఎట్లా చేసిరు, అసలు ఈ గుడి ఎందుకు కట్టాలనిపించింది మీకు? ఈ మా గోకారానికి సంబంధించింది ప్రధానంగా ఊరు దేవత, గ్రామ దేవత ముత్యాలమ్మ. దాదాపు అక్కడ మూసీలో ఉండేది, మూసీ దగ్గర ఉండేది. అయితే ఎక్కువ బోనాలు వెళ్ళినప్పుడు జనాలు అంతా అక్కడ పోవడం, దారి లేకపోవడం, చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నప్పుడు గత సర్పంచ్ పీరియడ్ని ఇక్కడ శంకుస్థాపన చేసి గుడి నిర్మాణ స్లాపులు పోసి పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. నేను వచ్చిన తర్వాత ప్రైవేట్ ఫండ్ సంబంధించిన ఒక 4 లక్షల రూపాయలు, దాతల సహకారంతో ఒక 3 లక్షల రూపాయలు, మొత్తం 7 లక్షల రూపాయలతో గుడి మొత్తం నిర్మాణం చేయడం జరిగింది. గోకార గ్రామంలో సిపిఎం పార్టీ మొట్టమొదటి సర్పంచ్ కామ్రేడ్ చెరక జగన్నాథం స్థూపం దగ్గర ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ స్మారక స్థూపం చెరక జగన్నాథం, పాటూరు రామయ్య, అప్పుడు సిపిఎం శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి పాటూరు రామయ్య ఇక్కడ శంకుస్థాపనకు వచ్చిండు, ఓపెనింగ్కి వచ్చిండు. దీనికి సంబంధించి వివరాలు సర్పంచ్ గారిని అడిగి తెలుసుకుందాం. సర్పంచ్ గారు, అసలు ఏం జరిగింది ఇక్కడ? కామ్రేడ్ జగన్నాథం ఇక్కడ భూస్వామి అయినటువంటి సింహాచారి ఒక 40 ఏళ్ళు పంచాయతీ ఎన్నికలు అనేది లేకుండా విలేజ్ లో ఉండేది. దానికి వ్యతిరేకంగా ఈ విలేజ్ లో మొత్తం అనగబడ్డ జనాలను మొత్తం అణచివేయడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, ఈ ఊరు ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల జగన్నాథం ఇక్కడ సిపిఎం పార్టీ నిర్మాణంలో భాగస్వామి కొద్దిగా చదువుకున్న వాడే ఉన్నాడు కాబట్టి, పేద వర్గాల నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏదేమైనా కానీ దీనికి ప్రజలు నష్టపోతూ ఉన్నారు, ఏదేమైనా దాని వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి అని చెప్పి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని మొట్టమొదటిసారిగా పోరాటం చేయడం జరిగింది 95లో. కామ్రేడ్ జగన్నాథం 95లో ఎన్నికల్లో, అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ఒక 6 ఓట్లతోటి, అది కూడా అప్పటికే 40 ఏళ్ళ చరిత్ర ఉంది కాబట్టి వచ్చినటువంటి టీచర్లను కానీ ఎలక్షన్ కమిషన్ కానీ పట్టుకొని 6 ఓట్లతోటి ఓడిపోయినట్టు ధృవీకరించడం జరిగింది. తర్వాత ఎన్నికల్లో మళ్ళీ జగన్నాథం భారీ మెజార్టీ తోటి సిపిఎం పార్టీ గెలిచారు. ఎప్పుడైతే జగన్నాథం గెలిచిండో ఇక్కడ విద్యా సంస్థలు నిర్మించాలి, ఎక్కువ గ్రామాల అభివృద్ధి చేయాలని చెప్పి వర్క్ చేస్తున్న తరుణంలో ఒక 3 సంవత్సరాల కాలంలోనే నక్సలైట్లతోటి ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు కుమ్మక్కై 97
అక్టోబర్లో 7 తారీఖు నాడు ఒలిగొండలో పగలు 2 గంటలకు ఈ ఊర్లో దసరా పండుగ, అక్టోబర్లో దసరా పండుగ వస్తుంది. ఆ పండుగ సందర్భంగా వీధి లైట్ల కోసం ఆయన ఒలిగొండ పోయాడు. ఆ సందర్భంలో అక్కడనే కాచి ఉన్న నక్సలైట్లు జగన్నాథాన్ని కాల్చి అక్టోబర్ 1997లో కాల్చి చంపడం జరిగింది. ఓకే, మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ మాధవి సురేంద్ర తోటి వాకింగ్ స్టార్ట్ చేసినాం అన్న. ఈ ఊర్లో అంటే జగన్నాథం నుంచి వెళ్ళి సర్పంచ్గా వరుసగా సిపిఎం పార్టీ సర్పంచ్ గెలుస్తున్నారు. అసలు ఏమై ఉంటుంది, ఎందుకు గెలుస్తున్నారు అట్లా? ఇక్కడ అధికార పార్టీని పక్కకు పెట్టేసి కూడా గతంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఈ విలేజ్ సంబంధించిన డెవలప్మెంట్ కానీ, ఎలాంటి ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ఎలాంటివి ప్రజలకు తెలియకుండా వాళ్ళు సొంతంగానే వాడుకునేటువంటి పరిస్థితి. ఎక్కడ అరాచకం, ఎంతసేపు చూడు బానిస బతుకు లెక్కనే వ్యవహారం చేశారు. దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే జగన్నాథం ఇక్కడ సర్పంచ్ గెలిచిండో, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి భూస్వామ్య ప్రభుత్వం ఈ ఊరికి ఒక హాస్టల్ వస్తే కూడా పట్టించుకోకుండా పక్క విలేజ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ విద్యావేత్తలు ఎక్కడైతే పెరుగుతారో తిరుగుబాటు స్టార్ట్ అవుతుందని చెప్పి విద్యను అనసవేశారు. ఇక అందరు బానిసలాగా, అందరు దొరలెక్క ఉండేది. ఆయన దగ్గర కూడా ఎవరైతే అరకలు ఉంటాయో ఫ్రీగా పోయి పొలం దున్నాలి, ఫ్రీగా పోయి నాట్లు వేసి రావాలి. ఇంత ఘోరంగా ఈ ఊర్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఆ తరుణంలోనే జగన్నాథం గారు ఇక్కడ సిపిఎం పార్టీ స్థాపించి వారి వ్యతిరేకంగా సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రజలు అంటిపెట్టుకొని అనునిత్యం ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి అవసరాలు వచ్చినా, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు వచ్చినా, గ్రామ సమస్యలు వచ్చినా ఎక్కువ ప్రజలతోటే అతను పరిష్కరించిన పరిస్థితుల్లో ఈ ఊరు అభివృద్ధి తీసుకురావడం జరిగింది. ఈ ఊరు కరెంటు కూడా లేని పరిస్థితుల్లో కూడా జగన్నాథం ముందడబడి కరెంటు తెచ్చినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ప్రజలు సిపిఎం పార్టీ కానీ జగన్నాథం వారసత్వంగా అందరిని కానీ ఆదరించడం. అప్పటి నుంచి కంటిన్యూగా ఏదైతే జగన్నాథం 3 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి నక్సలైట్తో హత్య చేయించినప్పుడు ఆ హత్య ఎప్పుడైతే జరిగిందో ప్రజలు ఈ హత్యా రాజకీయాలు చేస్తూ చెప్పి ప్రజల తిరుగుబాటు స్టార్ట్ అయ్యి సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి ఏ కార్యక్రమానికైనా ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం, పార్టీకి సహకరించడం వల్ల మంచి ప్రయోజనం జరిగి ఇప్పుడు కూడా సిపిఎం పార్టీని ఈ 3-4 దఫాలుగా సిపిఎం పార్టీకి గెలవడం జరుగుతూ ఉంది ఇక్కడ. జగన్నాథం ఎన్ని సంవత్సరాలు చేసిండు? జగన్నాథం 3 సంవత్సరాలు చేసిండు. 3 సంవత్సరాలు చేసిండు. తర్వాత రాజయ్య గారు గెలిచిండు. రాజయ్య ఎన్ని టర్ములు గెలిచిండు? రాజయ్య 2 టర్ములు గెలిచిండు. జగన్నాథం పీరియడ్ ఒక 3 సంవత్సరాలు చేసిండు. తర్వాత రాజయ్య 5 సంవత్సరాలు. ఉప ఎన్నికలు వచ్చినాయా? జగన్నాథం చనిపోయిన ఉప ఎన్నికల్లో రాజయ్య గెలిచిండు. తర్వాత మళ్ళీ రాజయ్య గెలిచిండు. నెక్స్ట్ ఎవరు గెలిచారు? మళ్ళీ నెక్స్ట్ సిపిఎం సర్పంచ్ గా సిర్పంగి నిర్మలా శ్రీరాములు గెలిచిండు. 2 సార్లు? ఒకసారి. తర్వాత నేను గెలిచిన. తర్వాత ఇప్పుడు మీరు. ఓకే, మొత్తంగా ఇక్కడ సిపిఎం వర్సెస్ మిగతా పార్టీలు ఉంటాయా? కాంగ్రెస్ ఉంటుంది బలంగా ఎప్పుడైనా. ఓకే, కానీ ఇప్పుడు లాస్ట్ టర్మ్ 2 ఇయర్స్ 2 టర్మ్ల నుంచి మాత్రం టీఆర్ఎస్ వస్తుంది. ఓకే, 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడతాం. జనాలు సిపిఎం పార్టీని ఆదరిస్తారు. డబ్బులు ఎన్ని కోట్లు పెట్టినా కూడా. అంటే డెవలప్మెంట్ చూసా, లేకపోతే సిపిఎం అంటే ప్రేమనా? దేనికోసం? ఇక్కడ సిపిఎం అంటే ప్రేమ ఒకటి ఉంటుంది. ఓకే, సిపిఎంలో దాదాపు ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రధాన 10 మంది నాయకత్వం ఎప్పటికీ అంటిపెట్టుకుని ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా, వ్యక్తిగత సమస్యలు వచ్చినా, తన కుటుంబ సమస్యలు వచ్చినా అంటిపెట్టుకొని వాళ్ళని కుటుంబ సభ్యులుగా ఆదరించడం జరుగుతూ ఉన్నది. ఆపద వచ్చినప్పుడు కానీ, ఎలాంటి హాస్పిటల్ యాక్సిడెంట్ ప్రమాదాలు జరిగినప్పుడు, ఏమైనా పేషెంట్కి వచ్చినా కానీ ఫస్ట్ ఉండే క్యాండిడేట్ సిపిఎం వాళ్ళే ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చెడు అన్నిటికీ వస్తున్నారు, చనిపోయినా బతికినా. అంటే మీరు అసలు ఫస్ట్ మీరు రాజకీయ జీవితం ఎట్లా స్టార్ట్ అయింది? మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు? నేను 95లోనే 95-96 సంవత్సరం నాది ఎస్ఎస్సి బ్యాచ్. ఇక్కడ నేలపట్ల, పక్క విలేజ్ నేలపట్ల. అంతకు ముందే నేను 7th క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడ నేలపట్ల హై స్కూల్ ఉండేది, అది ఒలిగొండ ఉండేది. కానీ నేలపట్లో అడ్మిషన్ ఇవ్వకపోయేది. అప్పుడు జగన్నాథం అప్పటికే రాజకీయాల్లో ఉన్నాడు, సిపిఎం పార్టీ. జగన్నాథంకు రైట్ హ్యాండ్ గా మా డాడీ కూడా ఉద్యమాల్లో ఉన్నాడు. మా డాడీ కూడా 2 సార్లు హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్నాడు. ఏం పేరు? నాన్న పేరు తుర్కపల్లి లింగయ్య. డాడీ రైట్ హ్యాండ్ ఉండేది జగన్నాథానికి. జగన్నాథం కన్నా ముందే మా డాడీ మీద 2 హత్యా ప్రయత్నాలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉండేప్పుడు ఆ కుటుంబంలోకి వెళ్ళి, అంటే సిపిఎం పార్టీ కుటుంబంలోకి వచ్చిన కాబట్టి చిన్ననాటి నుండి జగన్నాథం ఎప్పుడైతే హై స్కూల్లో జాయిన్ చేసిండో అప్పుడు మాకు ఇంకా ఎక్కువ అటాచ్ అయింది. నేలపట్ల మీద కూడా అక్కడ ఉద్యమ కేంద్రం నేలపట్ల పార్టీగా ఎస్ఎఫ్ఐ ఆడ. అంటే మీరు విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చారు? ఎస్ఎఫ్ఐ నుంచి వచ్చాను. ఎస్ఎఫ్ఐ తర్వాత నెక్స్ట్ ఇంకా ఎస్ఎఫ్ఐగా నేను 2001 వరకు కూడా రావణపేట డిగ్రీ కాలేజీలో కూడా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శిగా, డివిజన్ అధ్యక్షుడిగా, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పనిచేసి తర్వాత డివైఎఫ్ఐలు కూడా మళ్ళీ యూత్ ఆర్గనైజేషన్. అందులో జిల్లా ఆర్గనైజేషన్ కూడా జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసాం. ఆ తరుణంలో గ్రామంలో మధ్యకాలంలో పార్టీగా ఒక టర్మ్ ఓడిపోవడం జరిగింది. రాజయ్య గారు మిసెస్ పెడితే ఇమ్మీడియట్లీ గోకారానికి రిలీవ్ అయ్యి ఇక్కడ పార్టీ సెక్రటరీగా పగ్గాలు తీసుకొని ఇక్కడనే పనిచేసుకుంటూ పార్టీ నీటి సంఘం చైర్మన్గా మా డాడీని అత్యధిక మెజార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేకమైన ఆ రోజుల్లో కూడా ₹1,00,000 మేము ఖర్చు పెట్టిన అతి తక్కువ 15,000 రూపాయలతోటి మా డాడీ నీటి సంఘం చైర్మన్ చేసి నెక్స్ట్ టర్మ్ రాజయ్య గారిని 480 మెజార్టీ జిల్లాలో 3వ ఫేజ్ 4వ ఫేజ్లో అంత మెజార్టీతో గెలిపించి
ఆ రకంగా నేను రాజకీయంగా సిపిఎం పార్టీకి ఇక్కడనే సెక్రటరీ చేసుకుంటూ ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ ఇక్కడనే ఉండి పార్టీలో సర్పంచ్ స్థాయికి రావడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో అధికార పార్టీ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, అంటే అక్కడ పోతే ఇంకా పదవులు వస్తాయి, అక్కడ వస్తే డబ్బులు వస్తాయి, ఇంకా నిధులు వస్తాయి, కాంట్రాక్టర్లు వస్తాయి అనేటువంటిది చాలామంది చూస్తుంటారు. కానీ సిపిఎంలో గెలిచి సిపిఎంలోనే ఎందుకుంటున్నారు ఇంకా? ఇక్కడ పార్టీ నేను చిన్నప్పటి నుంచి పార్టీని నమ్ముకొని వచ్చి రాజకీయాల్లోకి వచ్చినండి. నా కుటుంబం కూడా సిపిఎం పార్టీలో కొనసాగుతున్నది. అయితే ప్రధానంగా నేను సర్పంచ్ అయిన తరుణంలో నన్ను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ అనేక దఫాలుగా నాతో చర్చలు జరిపారు. డబ్బు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మన ఎలక్షన్లకు ఇచ్చారు. అంత మధ్యకాలంలో కూడా నాకు డబ్బులు ఇస్తామని కూడా మా పార్టీ ఆఫర్లు వచ్చినాయి. లక్షల రూపాయలు కూడా అన్నారు. కానీ ఏదేమైనా పార్టీ ఇక్కడ బలమైనది కుటుంబాలు పార్టీ కాబట్టి పార్టీని నమ్ముకొని చేసుకుని ఉన్నాం కాబట్టి పార్టీని కాదని మనం పోవడానికి ఇబ్బంది అంటే మానసికంగా మనసు నమ్ముకునే పోవడానికి నేను ధైర్యం చేయలేకపోయాను. కానీ అలాంటి ఆలోచన మాకు ఎప్పుడు లేదు. మొన్న లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 20 lakhs 20 లక్షలు ఇస్తాం పార్టీ మారమని కూడా ఇతర రాజకీయ పార్టీలు సమాచారం ఇచ్చారు, వ్యక్తులు కూడా పంపారు. కానీ ఏదేమైనా మన పార్టీకి నికార్స్గా పార్టీ కోసమే పనిచేస్తూ పార్టీలో ఉండాలని చెప్పి ఆలోచనతోటే ఉన్నాం. జగన్నాథం ఉన్న కాంచెలు ఇప్పటి వరకు సిపిఎం ఉంది. గ్రామం అభివృద్ధి చెందిందా మరి కమ్యూనిస్టుల పాలన? చాలా అభివృద్ధి చెందింది. ఓకే, ఈ విలేజ్కి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎప్పుడైతే సర్పంచ్ గెలిచినామో వాటర్ సమస్య ప్రధానంగా ఉండే జగన్నాథం ఉన్నప్పుడు ఈ ఊర్లో ప్రధానంగా మంచినీటి కొరత బాగుండే, ఫ్లోరిన్ వాటర్ ఎక్కువ ఉండే. దాదాపు ఒక 2 కిలోమీటర్ దూరం కూడా బోర్లు వేసి జగన్నాథం ఈ ఊరికి వాటర్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన సందర్భంలో దాదాపు 10 బోర్లు ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన విలేజ్లో ఏ బోర్ చూసినా సిపిఎం పార్టీ వేసిన సర్పంచ్ల బోర్లే ఉన్నాయి. ఒకటి చిన్న ట్యాంక్ మాత్రం వాళ్ళు నిర్మించారు. కతిమే అన్ని మన బోర్లు, మన ట్యాంక్, స్కూల్ బిల్డింగ్లు కానీ మొత్తం రోడ్లు కానీ ఈరోజు దాదాపు ఇంకా 10 సంవత్సరాలు అయినా కానీ రోడ్లు అంటే ఫ్లాట్లు ఉన్న కాడ ఏరియాలో కూడా సీసీ రోడ్లు పోసి నిర్మాణం చేసిన జరిగింది. అందుకే మేము వచ్చిన పీరియడ్ సిపిఎం పార్టీ సర్పంచ్ ఉన్నప్పుడు అభివృద్ధికి ఎప్పుడు జరగలేదనే పద్ధతిలో ఉండదు. పక్క విలేజ్ బేస్ చేసుకునే మా మీద ప్రభావం పడుతున్న పరిస్థితి. టీఆర్ఎస్ వాళ్ళు కూడా మా మీద పక్క సర్పంచ్ కలిసేటప్పుడు అసలు నువ్వు ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు ఆయన మా మీద ప్రభావం పడుతున్న పద్ధతిలో ఉన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. ఓకే, అంటే డెవలప్ వాటర్లో కాకుండా ఇంకా దేంట్లో డెవలప్ అయింది? సీసీ రోడ్లు పూర్తిగా అయిపోయినాయి. సీసీ రోడ్లు పూర్తి కంప్లీట్ 100% ఎక్కడ మిగిలేం లేదు. ఎక్కడ మిగిలేదు. ఓకే, కరెంట్ సమస్య కానీ ఎలాంటి సమస్య లేదు. ఓకే, అదే ప్రధానంగా సిపిఎం పార్టీ ఇంకో సీసీ రోడ్లని మా అధ్యయనంలో వచ్చినాయి. సీసీ అంటే ఎక్కడ కూడా చూడడానికి వాకిలా కనబడదు, ఎక్కడ కూడా వాకిలా కనబడదు సీసీ రోడ్లే. అంటే ప్రధానంగా సిపిఎం పార్టీ ప్రభావం ఏంటంటే ఈ ఎంత రైతాంగం ఆధారపడి బతికే గ్రామం ఇది వ్యవసాయం మీద. అయితే మూసీ నదిలోకి దాదాపు 2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అందులో దారి లేదు చరిత్రలో. ఓకే, రాజయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడు అనేక దాడులు జరిగినా కానీ వెళ్ళాక ముత్యాలమ్మ గుడి నిర్మాణం పక్క పోయి అక్కడ మేము రోడ్డు తీసినాం. డబ్బులు ప్రైవేట్ కొనైనా కానీ రోడ్డు తీసినాం. దాదాపు 1000 ఎకరాల మధ్యలోకి ఒక నక్షల బాటుంటే కూడా అనేక గొడవలు అయినాయి, రాజయ్య మీద దాడి జరిగింది, కేసులు అయినాయి, అయినా కానీ రోడ్డు తీసినాం. అంటే ప్రజలకు నమ్మకం ఆ ఏరియా రోడ్లు 2 రోడ్లు ప్రధానంగా తీయడం వల్ల దాదాపు ఒక 100 మంది రైతులు సంతోషంగా పోయే పరిస్థితి. లేకపోతే నెత్తిలో బస్తా ఎత్తుకొని దాదాపు కిలోమీటర్ పోయే పరిస్థితి ఉండేది. అది కూడా ప్రభావం ఈ గ్రామంలో చాలా మంచి ప్రభావం పడ్డ పరిస్థితి ఉన్నది. సిపిఎం అన్ని రంగాల్లో రోడ్ల విషయం కానీ, రైతులకు సంబంధించిన విషయం కానీ, చెరువు విషయం కానీ, ధర్మారెడ్డిపల్లి కాలువ అనేది 16 కిలోమీటర్లు ఉంటుంది కత్వకలిగి. మన సిపిఎం నీటి సంఘం వచ్చిన తర్వాత 5 మీటర్లు 12 మీటర్లు తీసుకునే పరిస్థితి. ఆ రోజుల్లోనే మా ఉమామాధరెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడే, భూగర్భ శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు దాదాపు 30 లక్షలు వెచ్చించి కాలువ కూడా డెవలప్ చేసి ఊర్లో కంటిన్యూగా నీళ్ళు. ఇప్పుడు ఆ కాలువ తీయడం వల్లే చెరువు ఎండిపోయే పరిస్థితి ఉండదు. 360 సంవత్సరాలు 360 రోజులు చెరువు ఎప్పుడు నీళ్ళు అలుగు పోసే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ నీటికి కావచ్చు, కరెంటుకి కావచ్చు, దేనికి ఏం కొదవ ఏం లేదు మొత్తంగా. అంటే ఇక్కడ రాజకీయాలు ఎట్లా ఉంటాయి? ఎలక్షన్లప్పుడు అందరూ ఏ పార్టీకి ఆ పార్టీ పనిచేస్తారు, తర్వాత అందరు కలిసిమెలిసి ఉంటారా, మళ్ళీ ఆ కక్షలు ఎప్పటికి కొనసాగుతూనే ఉంటాయి? ఇక్కడ ప్రధాన పార్టీకి శత్రువులు కూడా ఉంటారు. కాంగ్రెస్ సిపిఎం ఉంటారు. టీఆర్ఎస్ వాళ్ళు అదే తర్వాత కలిసి ఉంటారు. కానీ కాంగ్రెస్ సిపిఎం వాళ్ళు మాత్రం ఇవాళ జీవితకాలం ఉన్నంత వరకు ఎప్పుడైనా శత్రువుగానే ఉంటారు. అంటే ఎక్కడ లేదు, ఏడ కాంప్రమైజ్ లేదు, కలిసి మాట్లాడుకోవడం చేసడం, దోస్తానం చేయడం, ఫ్రెండ్షిప్ చేసడం ఉండదు. వాళ్ళు వాళ్ళగానే ఉంటారు, మనం మనగానే ఉంటారు. ఇక్కడ కలిసిపోయేది ఎక్కడ ఏ సందర్భంగా ఉండదు. అంటే ఇది ప్రధానంగా అప్పటి నుండి ఇప్పుడేనా? అది జగన్ హత్య జరిగిన ప్రాంతం నుంచి అప్పటి వరకు ఇప్పుడు వెనకట ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళే అప్పుడు కుమ్మకాయ చేసిరు కాబట్టి అప్పటి నుంచి ప్రధానంగా దానికి దూరంగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఇట్లా ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఇంకేమైనా మిగిలిందా? అంటే
అన్ని చేసినాం, ఇది ఒకటి లోటుగా ఉంది ఊరికి, ఇది కూడా చేయాలనేటువంటిది ఏమైనా ఉందా? లోటుగా అంటే విలేజ్ సంబంధించి ఒక లోటుగా ఉన్నది మాకు. ఓకే. ఒకటి మూసీ నదులకు సీసీ బోయలు అనుకున్నాం, డివిసి వాళ్ళు ప్రపోజల్ చేశారు. ఈ వారం 10 రోజులు వస్తున్నారు, అది వస్తే మాత్రం మాకు అది కూడా లోటు పోతుంది. ఏం చేయాలి? గుడికాడికి ముత్యాలమ్మ గుడికాడికి సీసీ రోడ్, విలేజ్ నుంచి సీసీ రోడ్ శాంక్షన్ అయింది కానీ బడ్జెట్ రిలీజ్ కాలేదు. నా పదవి కాలం 15 రోజులు అంతలోపు వస్తే అది కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, అదొకటి లోటుగా ఉన్నది. ప్రధానంగా నేలపట్ల టు గోకర్ణ రోడ్ డ్యామేజ్ అయింది, అది చేయాలని చాలా దాదాపు 1 సంవత్సరం కష్టపడ్డాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్ చేసాడు, కానీ అది అనంతకాలం బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు రాలేకపోయింది. ఈ విలేజ్లో ఇంకొక డ్రైనేజ్ సంబంధించి ఒక 45 lakhs బీఆర్ఎస్ ఎమ్మెల్యే శాంక్షన్ అయ్యి శిలాఫలకాలు పెట్టారు, శంకుస్థాపన చేసే రోజు ముందే ఇక్కడ ఎన్నికలు వచ్చే ముందు పోయింది. కాబట్టి ఇప్పుడు SDF ఫండ్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దానివల్ల ఒక 45 లక్షలు ఈ విలేజ్ సంబంధించిన ఫండ్ రద్దు అయిన పరిస్థితి. అంటే అండర్ డ్రైనేజ్ ఉందా? డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ ఉంది, అండర్ డ్రైనేజ్ చేయాలి, దాన్ని చేయాలి. ఓకే. అంటే గతంలో ఉండేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి అంటే మీకు ఎట్లా సహకరించిండా, లేదా సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ కదా అని చెప్పేసి మీ మీద కొంత ఇబ్బందికరంగా చేసే ప్రయత్నం చేసిండా? అలాంటిది ఏం చేయలేదు. సిపిఎం పార్టీ సర్పంచ్ అనేది చూడపోయేది. ప్రధానంగా ఎమ్మెల్యే గారు ఎనీ టైం పోయినా విలేజ్ సర్పంచ్ అన్నానే దగ్గర పిలుచుకొని గవర్నమెంట్ ఫండ్ సంబంధించింది కాకుండా ఆయన వ్యక్తిగతంగా జేబులకి వెళ్ళి కూడా ఒక 10 లక్షల రూపాయలు ఊరికి డొనేట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా ముత్యాలమ్మ గుడి కాడ బోర్ వేయించిండు, 2 మోటార్లు ఇచ్చిండు. అదే డస్ట్బిన్లకు సంబంధించి ఒక 3-4 లక్షల డస్ట్బిన్లు ఇచ్చిండు, స్ట్రీట్ లైట్ ఒక 4 లక్షల స్ట్రీట్ లైట్ ఇచ్చిండు. ఇంకా మన పట్ల మాత్రం అట్లా భావం లేకుండా ఎప్పుడైనా మంచిగా పూర్తిగా సహకరించే పద్ధతిలో ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోయిండు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు. ఇక్కడ మీకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సహకరించి మీకు ఇబ్బంది కలిగించే రోజులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? వాటిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు అసలు అనిల్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచింది కాదు, మా విలేజ్ వాళ్ళు ఎమ్మెల్యే వెళ్ళిన పరిస్థితి ఉన్నది. అప్పుడే మాపై ఏదో రకంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఇక మాకు అలవాటే ఇది. మాకు ఎన్నడూ ప్రభుత్వంలో ఆయన ఎమ్మెల్యే ఏం లేదు, ప్రజలే ఆయుధం. ప్రజల ఆయుధంతో ప్రజల్లోకే ప్రజా సమస్యలు తీసుకొని ఎదుర్కోవడం మాకు ఈజీ. ఎమ్మెల్యేని ఎదుర్కోవడం పెద్ద సమస్య కాదు. మాధవరెడ్డి హోమినిస్టర్ ఉన్నప్పుడే మాతో తట్టుకోలేకపోయాడు. ఈ ఎమ్మెల్యేలను ఎదుర్కోవడం మాకు పెద్ద సమస్య ఏం కాదు. అంటే ఎట్లా అంటే పార్టీగానే ఎదుర్కొంటారు? పార్టీగానే శాఖ గ్రామ ప్రజలనే ఐక్యమే, ప్రధానంగా జనాన్ని ఐక్యత తీసుకొచ్చి జనంతో ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ మీరు సర్పంచ్గా ఈ ఊరు నుంచి వెళ్ళి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉంటారా? మాది వ్యక్తిగత అభిప్రాయం ఏముండదు, పార్టీ నిర్ణయం ప్రకారం ఉంటుంది. పార్టీ నిర్ణయిస్తే, పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తాం. అంటే పార్టీలో చర్చ చేసి నిర్ణయం చేస్తే మీరు. ఓకే. అంటే పార్టీ నుంచి మీరు కాకుండా ఇంకోరు నిలబడ్డా మీరు సపోర్ట్ చేస్తారా? పార్టీగా కాకుండా మాకు ప్రధాన ఎజెండా ఏంటంటే ఇక్కడ సిపిఎం గెలవాలి. గత ఉన్న ఈ సర్పంచ్లకు కూడా నేను కూడా భుజమడి పనిచేసినదే. ఇప్పుడు నేను కాకుండా ఎవరున్నా సిపిఎం గెలవాలి. ఆ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తాం. ఓకే. మీరు విద్యార్థి ఉద్యమంలో కావచ్చు, సిఐటి కార్మిక సంఘంలో కావచ్చు, డివైఎఫ్లో కావచ్చు, పార్టీలో కావచ్చు, అంటే మీరు ఉద్యమ పరంగా కావచ్చు ఈ ఊర్లో ఏమన్నా వ్యక్తిగతంగా ఎదుర్కొన్న కేసులు ఉన్నాయా? ఉద్యమ పరంగా కేసులు ఉన్నాయి. ఈ జైలు జీవితం కూడా అనుభవించినాం. ఏం కేసు, ఎన్ని రోజులు జైలు? మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలపై కలెక్టర్ ఆఫీస్ ముట్టాడు. ఉమ్మడి నల్గొండ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఉంటే అక్కడ లాఠీ చార్జ్ జరిగింది. నేను ఎస్ఐ గారిపై చేసుకున్న, సివిల్ డ్రెస్లో ఉన్నాడు. నన్ను 8 రోజులు నాన్ బెయిలబుల్ పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితి, జైలు జీవితం అనుభవించాను. 8 రోజులు. ఓకే. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం సర్పంచ్తో మార్నింగ్ వాక్లో తిరుగుతూ సమస్యలు ఏమున్నాయి, అసలు ఇక్కడ రాజకీయ నేపథ్యం ఏముంది, ఈ ఊరు నేపథ్యం ఏంటి, ఎట్లా అభివృద్ధి జరిగింది, ఎన్ని కోట్లతోటి అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. మరొక సర్పంచ్తో మీ ముందుకు రేపు మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్లో కలుద్దాం. అంతవరకు నమస్తే అన్న. నమస్తే.